ఈ పద్యాలు ఇదివరలో నేను చాలా వీడియోలో చెప్పాను. కాకపోతే మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఇలాంటి పద్యాలు మళ్ళీ మళ్ళీ వినే అదృష్టం రాదు. ఒకవేళ వింటే కనుక మొత్తం సారం అంతా ఈ 3 పద్యాలు 4 పద్యాల్లో ఉంది. అర్థమవుతుందా? ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఎదరెదర ఇవి కూడా చెప్పేవాళ్ళు ఉండరు. ఒకవేళ చెప్పినా వినసొంపుగా రాకపోవచ్చు. అందుగురించి మళ్ళీ 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 నేను ఎందుకు చెప్తానంటే ఎవరన్నా నేర్చుకోవచ్చు. అసలు ఈ 3-4 పద్యాలను మొత్తం వేదాంత సారం అంతా ఉంది. ఆ వేదాంత సారం అంతా విని నేర్చుకోగలిగితే ఈ పద్యాలే చాలు. అసలు పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి అంత మంచి పద్యాలు. ముసలముండను బట్టి ముక్కు చెవులను కోసి కండ్లలోన 2 ముండ్లు గుచ్చి పాడు నూతం తోసి పైన బండేరా విశ్వధాభిరామ వినురవేమ. ముసలముండను బట్టి ముక్కు చెవులను కోసి కండ్లలోన 2 ముండ్లు గుచ్చి పాడు నూతను తోసి పైన బండేరా విశ్వధాభిరామ వినురవేమ. అంటే మనస్సు అంత బలమైంది, దాన్ని నిరోధించడం అంత సాధ్యం కాదు. భగవద్గీతలో చెప్పినట్టు దాన్ని నిరోధించాలంటే ఆ వ్యక్తి చాలా కృషి చేసి ఉండాలి. అనేక జన్మల సారాంశమే మనిషికి వస్తుంది. అనేక జన్మల సారాంశం వచ్చిన తర్వాత అప్పుడు భగవంతుడు పరీక్షించి 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 ఆ మనిషికి ఏదో ఒక సిద్ధి ఇస్తారు. ఊరికనే సిద్ధులు ఎవరో చాలా జన్మలు తపస్సు చేసిన తర్వాత అప్పుడే ఆత్మసాక్షాత్కారం కూడా ఇస్తారు. అర్థమవుతుందా? అంచేత ఏదైనా సరే మనిషి కంగారు పడి సాధించాలంటే అది జరిగే పని కాదు. ఈ కలికాలంలో అసలు అవ్వదు. ఒకవేళ పూర్వం ఎప్పుడో ఉన్న ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇది నిమిషాల్లో అయిపోవాలని రోజులు. నిమిషాల్లో ఏ మనిషికి ఏది అవ్వదు. దానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి మానవుడు. నిరంతర ప్రయత్నం వల్ల జరుగుతుంది. నిరంతరం తిరగాలి, ఏదో పని మీద తిరుగుతూ ఉండాలి, చెయ్యాలి. అలా చేసి మనిషి ఖచ్చితంగా జరుగుతాయి. మురికి కొంపలోన నిరికించి జీవుని కర్మపాశములు వేసి కట్టివైచే వట్టి కర్మజీవికి ఎట్లకో మోక్షంబు విశ్వధాభిరామ వినరవేమ. మురికి కొంపలోన నిరికించి జీవుని కర్మపాశములు వేసి కట్టివైచే వట్టి కర్మజీవికి ఎట్లకో మోక్షంబు. అంటే ఎంతో బాగా పరిణామం చెంది అందులో బాగా తన్మత్వం పొంది యోగులకి సిద్ధులకే ముక్తి ఇవ్వలేదు, సామాన్యమైన మనుషులకి ఎలా లభిస్తుందని ఆయన అడిగాడు. దాని అర్థం అది. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుషులున్నా ఇతరులు ఎరుక్కొని ఈశ్వరుడు ఎరగడా. మనం ఎన్నో తప్పులు చేసేసి ఎవరో చూడలేదనుకుంటాం. కాదు, లోపల ఉన్న పరమాత్మ ఉన్నారు హృదయంలో. ఆ పరమాత్మ ప్రతీదీ కనిపెట్టి ఓ లెక్క రాసి చూస్తాడు. ఆ లెక్కకి జవాబు చెప్తాడు, తగ్గ శిక్ష వేస్తాడు. నువ్వు లాభం పొందినట్టే లాభం ఎప్పుడైతే పొందేవో నష్టం కూడా దాని వెనకాల ఉంటుంది. నష్టం వచ్చిందనుకో దాని వెనకాల లాభం ఉంటుంది. లాభ నష్టాల పరంపరే. లాభం నష్టం కష్టం సుఖం ఎత్తు పల్లం రాత్రి పగలు అన్నీ కలబోసి ఉంటాయి మానవ జీవితంలో. ఇది ప్రతి మనిషి తెలుసుకోగలిగితే కనుక అన్ని సులువే మానవుడికి. ఇది సులువు కాదంటే ఏం లేదు. ఇదే ప్రతి మనిషి దీన్ని పసిగట్టాలి. పసిగట్టి పట్టుకోగలిగితే భగవంతుడు కూడా నీకు దాస్యం అవుతాడు. ఇక్కడే వేదాంతం అంతా దాక్కునుంది. ఇది పట్టుకోండి, అందరూ బాగుపడతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అర్థమవుతుందా? అవి చూసుకోండి.